ఇప్పుడు మీ వయసు ఎంత సార్? నాది ఒక స్కూల్లో చేరిన దాని ప్రకారము 74 ఉన్నాయి. మా తల్లిదండ్రులు రాసిన దాని ప్రకారము 72 ఉన్నాయి. ఒరిజినల్ వయసు చెప్పండి సార్. మా తల్లిదండ్రులు రాసిందే 72 దాటి 73లో ఎంటర్ అయినా. 73 ఏళ్ళైనా బాగా ఉత్సాహంగా బాగున్నారు. అంటే మీ సీక్రెట్ ఏమంటారు? నేను ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినరా? బై బర్త్. టోటల్ మా ఫాదర్ కాలం నుంచి కూడా మా ఫాదరు మా చిన్నాయన వీళ్ళందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్. ఎవరు కూడా గ్రామాల్లో రెడ్డి గారు బాగా తింటారు కదా అన్నీ. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే యాటలు, చికెన్లు, కోళ్ళు అన్నీ. మా ఫాదరు నేను పుట్టకముందే రాధాస్వామి సత్సంగీస్ అని ఉన్నారు. అది మేమందరం కూడా శ్రీరామచంద్రుడు ఉన్నాడు బొమ్మ పెట్టుకొని శ్రీరామచంద్రుడు అంటుంటాం. సాయిబాబా ఉన్నాడు బొమ్మ పెట్టుకొని సాయిబాబా అంటుంటాం. అల్లా, ఈ క్రీస్తు, ఇంకా నారాయణ స్వామి, విష్ణుడు అంటారు. మేమందరము అటువంటి రాముని, సీతారాముడు, ఈ సాయిబాబా లాంటి వ్యక్తులు ఈరోజు కూడా ప్రజల్లో ఉన్నారు. సజీవంగా ఉండబడిన సద్గురునే రాధాస్వామి మా గురువు గారు ఉన్నారు. ఆ గురువుగారు సజీవంగా మనకు కనపడని బొమ్మ, కనపడని మంచి వ్యక్తులు ఉన్నారు ఈరోజు. అటువంటి వ్యక్తిని మేము మా గురువుగా ఎన్నుకొని మేము ఆయన్ను పూజ చేస్తాం. అందుకు ప్యూర్ వెజిటేరియన్స్. ప్యూర్ వెజిటేరియన్. మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ ఎవరు కూడా ఒక్క సిగరెట్ తాగరు, మందు అలవాటు లేదు, మాంసం అలవాటు లేదు. ప్రతి ఒక్కరు కూడా అంత అర్లీ మార్నింగ్ 5 o'clock ప్రేయర్ ఉంటుంది. 4:30కి లేచి ప్రేయర్కి పోతాము. ప్రేయర్ అంటే చర్చిలో ప్రేయరా, గుళ్ళో ప్రేయరా? మాకు సత్సంగ హాల్ కట్టుకున్నాము. రాధాస్వామి సత్సంగ హాల్ కట్టుకున్నాము. దాంట్లో ప్రేయర్ చేస్తాం ప్రతిరోజు. ప్రార్థన ప్రతిరోజు 5:10కు ఎవడన్నా పోకపో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఒకరునే ప్రేయర్ మొదలవుతుంది. మేమంతా ఒక 25 మంది సభ్యులు ఉంటాం, అక్కడ 30 మంది. ఈవినింగ్ 7:30కి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎన్ని పొలాలలో పనులు ఇంకొకటి ఉండు ఏమైనా కూడా ఈ 2 టైమింగ్లు కరెక్ట్గా మాకు కంటిన్యూ అవుతుంటాయి. రాజకీయాల్లో ఉన్న వరదరాజరెడ్డి గారికి మద్యం అలవాటు లేదంటారా? మీరు అందరినీ విచారించండి, నేను చెప్తే నమ్మరు. అంటే మామూలు డిన్నర్లు అవి ఉంటాయి కదా రాజకీయాల్లో. డిన్నర్లు నా కోసం నేను బతుకుతున్నా, వేరే వాళ్ళ కోసం నేను బతకడంలే. రాజకీయాల్లో నైతిక విలువల కోసం నా విలువలు నేను నిలబెట్టుకోవాలని బతుకుతున్నా. ఎవరి కోసమో నేను బతకడంలే. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నేను అనుకోవడంలే. వాళ్ళు వీళ్ళు అందరూ సంపాదించుకుంటా అంటే ఎవరేమంటున్నారో నన్ను అంతే అంటారు, కానీ నేను దానికి పోవడంలే. నైతిక విలువలతో నాకు నేను జీవించేది నా కోసం. రాజకీయాలు సెకండరీ. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు అని నేనైతే ఎప్పుడు కూడా ఒక స్పూన్ కూడా తగలేను. అంటే మీ ఆరోగ్య రహస్యం అంతా కూడా వెజిటేరియన్ అంటారు, ఇంక వేరేం లేదు. ప్యూర్ వెజిటేరియను. నేను దాంట్లో జొన్నలు, రాగులు కూడా ఎక్కువగా వాడతాను. రోజు యోగా కూడా చేస్తాను. ఎన్ని గంటలు పాటు చేస్తారు? 6కు ప్రేయర్ అయిపోతుంది, గంట కాల్ చేస్తాను యోగా. ఏ ఆసనాలు వేస్తారు సార్? ఆసనాలు అంటే మోకాలను వచ్చినాయి. అంతమంది పద్మాసనం వేస్తా అంటే బ్రీతింగ్ చేస్తాను ఒక 1/2 hour. ఇట్లా ముక్కు ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని ఆసనాలు కూడా వేస్తా. ఆ ఆసనాలు కపాలభాతి అంటే కపాలభాతి చేస్తాను. ఆసనాలు కూడా వేస్తా. లిమిటెడ్ ఫుడ్ కూడా తింటా. లిమిటెడ్గా రాత్రిపూట ఏం తినను. నైట్ ఏం తింటారు మళ్ళీ? నేను ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగుతా, అంటే చిన్న కప్పుతో. ఈ మధ్యనైతే ఒక 10 బాదం పప్పులు తింటా. 10 బాదం పప్పులు తిని ఒక కప్పు టీ కప్పు పాలు కానీ ఒక గ్లాసు మజ్జిగ కానీ తాగుతా. రాత్రిపూట ఏం భోంచేయను. మధ్యాహ్నం అంటే బాగా మీకు ఇష్టమైన ఫుడ్ ఏది మామూలుగా వెజిటేరియన్లో? సంగటి, జొన్న రొట్టెలు బాగా ఇష్టమైన ఫుడ్. దానిలోకి డిష్ ఏం తీసుకుంటారంటే వెజిటేరియన్లో? అంటే వంకాయ పులుసు అయినా బాగానే ఉంటుంది, పప్పు అయినా బాగానే ఉంటుంది. మళ్ళీ అవి చేసినప్పుడు ఏమైనా కొంత ఎక్కువ తినరా? అంటే వారంలో ఒక 2 రోజులైనా కనీసం జొన్న రొట్టెలు ఉంటాయి, ఒకరోజు సంగటి ఉంటుంది. సద్ద రొట్టెలు మంచివి అంటారు కదా, సద్ద రొట్టెలు తినరా? సద్ద రొట్టెలు ఈ ప్రాంతంలో తక్కువ. మైదుకూర అవతల నుంచి బద్వేలు ఏరియాలో ఎక్కువ ఉంటాయి, కానీ సొద్ద ఈ ప్రాంతంలో పండదు. కానీ జొన్న కూడా మంచిది. వంటలన్నీ మేడమే చేస్తారా, పని వాళ్ళు చేస్తారా? మా కోడలు ఉంది, నా భార్య ఉంది. అంటే కోడలు చేస్తే ఇష్టమా, భార్య చేస్తే ఇష్టమా?
ఎవరు చేసినా ఇష్టమే. అంటే ఒకరి చేతి వంట ఆ రుచి కదా అది. ఎవరు చేసినా కూడా మా ఇష్టాలకు అనుగుణంగానే వాళ్ళు చేస్తారు కాబట్టి ఎవరు చేసినా ఇష్టమే. తొలి నుంచి భార్య చేతి వంట తిని అలవాటు పడి ఉంటారు. ఎందుకు ఇప్పుడు మా కోడలు కూడా మా చెల్లెలు కూతురే మా కోడలు కాబట్టి కొడుకు మేనకోడలు చేసుకున్నారు. మా చెల్లెలు కూతురునే, మా చిన్న ఆయన కూతురు కాబట్టి మాకంతా ఫ్యామిలీలో ఆయమ్మ మొదటి నుంచి మా ఇంట్లో ఉంటానేది, మా ఆయమ్మ ఇంట్లో ఉంటాను కాబట్టి ఇది అందరికీ తెలిసినప్పుడు నేనేం తింటానని నా కోడలు తెలుసు, నా భార్య తెలుసు, మేమేం తింటామని వాళ్ళకి తెలుసు, వాళ్ళ హ్యాబిట్స్ ఎట్లుంటాయని మాకు తెలుసు. ఫ్యామిలీ కదా. అంటే మీ భార్య బాగా చేస్తారంటారా, కోడలు బాగా చేస్తారంటారా? అంటే మామూలుగా ఇద్దరు బాగానే చేస్తారు. ఎవరు చేస్తే ఎక్కువ బాగుంటుంది? వంకాయ కూర ఎవరు చేస్తే బాగుంటుంది అంటారు? ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువ చేస్తారు, ఓల్డ్ వాళ్ళు పాతకాలం పద్ధతుల్లో ఎక్కువ బాగా చేస్తారు. ఇప్పుడు పాతకాలం వాళ్ళు కొంత ఉప్పు కారం ఎక్కువ తింటుంటారు. అంటే అట్లా ఉప్పు కారం వేయడంలో కానీ కొద్దిగా వేయడంలో మేడం బాగా చేస్తారా, మీ కోడలు బాగా చేస్తారా? ఇద్దరు బాగానే చేస్తారు. బాగానే చేస్తారు. అయితే మొత్తం మీద అయితే ప్యూర్ వెజిటేరియన్, బాగానే మీకు అనుకూలంగానే అన్ని వంటకాలు తింటున్నారు. ఈ రోజు కూడా జొన్న రొట్టె సొరకాయ కూర తినేసి వచ్చిన. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు పెట్టలేదు కదా సార్? అంటే మీరు వస్తే పెడదాం అనుకున్నాను, మీరు 11 గంటలకు వస్తామని. మేము హైదరాబాద్ చూస్తే జొన్న రొట్టెలు పెడతారా? అంటే జొన్న రొట్టెలు పెడితే మీ ఆరోగ్యాన్ని కోరుకోవడం అవుతుంది. వేరే భోజనం బిర్యానీ పెడితే మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసిన వాణి అవుతాం. మేము కూడా వరదరాజు రెడ్డి సార్ లాగా 72 ఏళ్ల పాటు ఇలాగే ఆరోగ్యంగా బాగుండాలనుకుంటున్నాము. ఉండాలంటే నేను ఒకటి చెప్తాను చూడండి. మీరు చెప్పారు దున్నపోతులు సేద్యం చేసినారని. నేను స్కూల్ ఫైనల్ అయిపోయిన వెంటనే నాకు అప్పుడు 17th ఇయర్ అయితే 18 years ఉంటే కానీ అప్పుడు ఈ గ్రామ మున్సిపల్ ఉద్యోగం రాదు. ఉద్యోగంలో చేరాలంటే మేజర్ కావాలి కదా. ఓకే సార్, మొత్తం మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగిందంటారు? మీ విద్యాభ్యాసం అంతా అంటే మీ చదువు అంత ప్రాథమిక గ్రామంలో ఆ రోజు మా తండ్రి గారికి తాతల కాలంలో ఒక 300 ఎకరాల భూమి ఉండేది. అది విలేజ్ ఫ్యాక్షన్తో కొంత బాగా తగ్గిపోయి మా తండ్రి గారు వచ్చేప్పటికి 130 ఎకరాలకు అట్లా వచ్చింది. అంటే కొద్దిగా నేను గ్రామాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అని చెప్పాను కదా గతంలో. నన్ను అప్పుడు కాలంలో భట్రాజులు అనేవాళ్ళు చదువులు చెప్పేవాళ్ళు. భట్రాజులు అనే ఒక టీచర్తో నాకు మా ఊర్లో విద్యాభ్యాసం మొదలు పెట్టించాడు. నాది ఒరిజినల్గా కామనూరు అనే విలేజ్. అక్కడ కామనూరు విలేజ్లో ఎప్పుడూ ఊర్లో గొడవలు ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతో 1 kilometer దూరంలో పోయి మా ఫాదరు రాధానగర్ అనే ఒక విలేజ్ కట్టినాడు. నేను ఒక 6 నెలల చిన్నపిల్లటప్పుడే అక్కడ రాధానగర్ అనే విలేజ్ కట్టినాడు. రాధానగర్ అనేది ఎప్పుడు ఆ రాధాస్వామి మతంలో ఉన్నాం కాబట్టి మా ఫాదర్ ఎప్పటికే జరిగినాడు కాబట్టి ఊరి పేరే రాధానగర్ అని పెట్టారు. నేను అక్కడ నాకు స్కూల్ టైం వస్తుండగానే ఒక భట్రాజు టీచర్తో చదువు చంపించినాడు. 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత వచ్చి ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో. అప్పుడు మా తాతగారులలో మా 4వ తాత భార్య ఒక ఆయన ఉండింది. ఇక్కడ ఒక ఇల్లు తీసి పెట్టి ఆయమ్మ నాకు భోజనం చేసి పెడతా ఉంటే నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. అట్లా స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నాను. స్కూల్ ఫైనల్లో నేను తప్పిపోయిన తర్వాత చదువుకుంటే స్కూల్ పోయేవారు కదా మీరు? నేను సరిగ్గా స్కూల్కి పోయేవారు కాదు. ఏం చేస్తాను? ఏదో పవరిన్ ఆటలు ఎప్పుడు ఆడుకోవడము, ఈ ఖోఖో ఇవన్నీ అంత బాగా చదివేవని అయితే కాదు. అప్పుడు 10th క్లాస్ స్కూల్ ఫైనల్ అంటే 10th క్లాస్ అందులో ఎస్ఎల్సీ అప్పుడు మేము చదివేటప్పుడు. ఓకే ఎస్ఎల్సీ ఉంది. బాగా చదువుకునే వాళ్ళం కాదు. అంటే ఆ ఈక్వలెంట్ చెప్పేది అనమాట. ఆ రోజు ఎస్ఎల్సీ అంటే ఈరోజు 10th క్లాస్ ఈక్వలెంట్ అనమాట. అంటే 10వ తరగతి కంటే అప్పుడు 10th ఉన్నింది 11th క్లాస్. అది పావురాలు పందాలు గోళీలోనే అమ్మాయిలు వెనకాల తిరిగేవారా? అప్పుడు ఇంకా అంతా వయసు లేదు కదా. 10th క్లాస్ ఇప్పుడు అంతా 9th క్లాస్ నుంచే తిరుగుతున్నారు కదా సార్. అప్పుడు 10th క్లాస్ తిరిగారేమో. అట్లే లేదు. ఈ పావురాలు గోళీలు అప్పుడు ఈ పెన్నా నిధులు నీళ్ళు వస్తుంటే పోయి ఈతకు పోవడము ఇట్లా బాగా చదివేవని అయితే కాదు. మా నాన్నగారు ఏమనేవారు కదా? ఎందుకులే మా నాన్న తెలిస్తే వచ్చి బాగా కొట్టేవాడు. అప్పుడు మజ్జిగ చిలుకుతాన్నారు మీరు పూర్వం తెలిసినో లేదో. దానికి ఒక తాడు ఉంటుంది. ఆ తాడు తీసుకొని బాగా కొట్టేవాడు. ఎన్నిసార్లు కొట్టారంటే బాగా గుర్తుంది? ఎన్నిసార్లు కొట్టారు? చాలా సార్లు గుర్తులేని ఎన్నిసార్లు కొడితే ఒక వారం రోజులు బాగా పోతా, మళ్ళీ మామూలుగా మళ్ళీ అదే ప్రకారం అదే పని. ఇంకా అట్లా ఎస్ఎల్సీ చదివి ఫెయిల్ అవుతాను కానీ మళ్ళీ చదివేయాలనుకోవడంలో నువ్వు చదవరా నా కొడుకు అని తెచ్చిపోయి ఊరికాడ పొలం దున్నేది పెట్టించినాడు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత విలేజ్ మున్సిపల్గా
అంటే మీరు విఆర్ఓగా ఎన్నేళ్ళు పనిచేశారు, ఎప్పుడు మీరు అపాయింట్మెంట్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేశారు? నేను 63లో అపాయింట్మెంట్ అయినా, 18 ఏళ్ళు పనిచేసిన. 18 ఏళ్ళు పనిచేసినా కూడా అప్పుడు పాలిటిక్స్లోనే వర్గం రీత్యా పాలిటిక్స్లో ఉన్న విఆర్ఓ ఉన్నా కూడా ఏదో ఒక వర్గానికి రాజకీయాలలో సపోర్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఎప్పుడు రిజైన్ చేశారు మీరు? నేను 81లో రిజైన్ చేసి సమితి కంటెస్ట్ చేసిన. సమితి కంటెస్ట్ చేసి ఓడిపోయినాను. మళ్ళీ 83లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. 85లో మళ్ళీ నేను గెలిచిన. విఆర్ఓగా ఉంటే మీరు కనీసం ఒక ఆర్డీఓగానైనా రిటైర్డ్ అవుతుంటారేమో. విఆర్ఓకు ఆర్డీఓ అవకాశాలు రావు. అప్పుడు ఈ గ్రామ మున్సిపల్ వ్యవస్థ ఉన్నింది, అది రెడ్లు కర్ణాల వ్యవస్థ. అప్పుడు పటారి పట్వేల్ వ్యవస్థ ఉండేది కదా, అప్పుడు అవకాశం లేదు. ఎన్ని రోజులనే గ్రామంలో ఉండాలి. గ్రామ విఆర్ఓగా రిటైర్డ్ కావాల్సిందే, రెడ్డి గ్రామ రెడ్డి. ఇప్పుడు ఈ విఆర్ఓలకు ప్రమోషన్లు, క్లర్క్, తహసీల్దార్ అప్పట్లో లేవులేండి. కరెక్ట్ కరెక్ట్. మీకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మండలి వ్యవస్థ. మా ఏజ్ వాళ్ళకి తెలియలేండి, అప్పటి పరిపాలనా వ్యవస్థ అంతా కూడా తెలియదు. అప్పుడంతా రెవెన్యూ ఇది అన్ని కూడా డిఫరెంట్గా ఉండేది అంతా కూడా. అప్పుడు తహసీల్దారు, ఆర్డీఓలు, కలెక్టర్లే అంతా. తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాండలిక వ్యవస్థను పెట్టినారు. ఆ రెడ్డి ఆయనకు ఏదో చెప్తా అంటారు, అది నిజమో కదా, ఆయనకేదో కర్ణం ఏదో పని చేయలేదని ఆ రెడ్డి గ్రామ ఉద్యోగ వ్యవస్థను మరీ తెలంగాణలో పటేల్ వ్యవస్థ అనేది చాలా ప్రజలు ఇబ్బంది పెడతాడనే ఉద్దేశంతో పూర్తిగా తీసేసి వాళ్ళనే గ్రామ అధికారులుగా నియమించినారు, విఆర్ఓలుగా. ఎన్టీఆర్కి కర్ణం పని చేయలేదని సార్ మీరు చెప్పేది? అని అంటున్నారు, అది నిజమో కాదో తెలియదు. అక్కడ నిమ్మకూరులో పని చేయలేదేమో అని అంటారు. కానీ తెలంగాణలో వ్యవస్థ మటుకు ప్రజలను పీడించే పరిస్థితులు, పట్వారీ వ్యవస్థ బాగా పీడిస్తే పరిస్థితులు ఉన్నదని కూడా అప్పుడు ఆయన సమైక్యరాంధ్ర రాష్ట్రానికి కదా ముఖ్యమంత్రి, అందువల్ల దానిని గురించి కూడా అక్కడ పబ్లిక్ అభ్యర్థనలతో తొలగించడం జరిగింది. మీ తోటి విద్యార్థులు అందరూ కూడా ముందు ఇప్పుడు రమణారెడ్డి గారే ఆ రోజు మీ సమకాలీకులు మీతో పాటు చదివారంటే సెక్షన్లు వేరైనా ఒకటే క్లాస్ అంటున్నారు. అంటే ఆయన ముందుకు పోతుంటే మీకేం బాధ అనిపించలేదా? నా మిత్రుడు ముందుకు పోతున్నాడు, నేను చదువు మానేశాను, ఏంది వ్యవసాయం చేసుకుంటాను. ఇప్పుడు ఆ రోజుకు ఈ రోజుకు వ్యవసాయంలో ఆనందం ఉంది. నీకు మనము పొలం దున్ని పంట పెట్టి దానిని మందులు కొట్టి నీరు కట్టి పంట పండిస్తే కూడా ఆ రోజు కూడా తృప్తిగా ఉండేది వ్యవసాయంలో కూడా. వ్యవసాయం అనేది ఏదో ఈరోజు కార్మికులు చేస్తున్నారు అనేది కాదు, కానీ సొంతంగా వ్యవసాయం చేస్తే దాంట్లో ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది. గ్రామీణ వ్యవస్థలో అందరూ పొలాలు లేకపోతాము, రైతులందరూ పొలాలు లేకొస్తారు, వాళ్ళు వచ్చి తింటారు, మేము వచ్చి తింటాం, అందరూ మాట్లాడుకుంటాము, నీదెంత పండింది నాది ఎంత పండింది అనే దాంట్లో ఆ రోజుకి ఇంత టీవీలు ఎందుకు లేవు కాబట్టి గ్రామాలలో కూర్చుంటే రాత్రి 10-11 దాకా మనం మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు 7 గంటలు దాటితే అందరూ ఒక్కడు వీధుల్లో కనపడు. ఎందుకు? అందరూ టీవీలో ఉంటారు, పిల్లలు అందరూ కూడా. అప్పుడు గ్రామ పరిస్థితుల్లో అందరూ రాత్రి 11 గంటల దాకా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. అది దాంట్లో ఆనందము డిఫరెంట్. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు సార్? నేను మా విలేజ్కి ఒక 2.5 కిలోమీటర్ దూరంలో ఎర్రబల్లి అనే విలేజ్లో చేసుకున్నా. బంధుత్వమా దూరమా? మా కొద్ది దూరం బంధువులు అంతే, దగ్గర బంధువులు ఏం కాదు. విఆర్ఓ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు? విఆర్ఓ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2 కూతుర్లు, 1 కొడుకు. కొండారెడ్డి గారు. ఇంకా సార్ కూతుర్లు? కూతురు అనురాధ అని ఒక ఆయమ్మ, పెద్ద కూతురు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ రియల్ ఎస్టేట్ చేస్తాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ కూడా ఉంటాడు, పొద్దుటూరులో కూడా ఇల్లు ఉంది. రెండో అమ్మాయిని మా అమ్మ అన్న మనవునికి ఇచ్చాము, పాత బంధుత్వమే. వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు, అమెరికాలో. నా కొడుకు మా చెల్లెలు కూతుర్నే చేసుకున్నాము. వాళ్ళంతా మేము కలిసే ఉంటాం, అంతా ఎక్కడెక్కడే అంతా కూడా అంతే. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.